పాన్ ఇండియా మూవీస్ అన్ని రిలీజ్ డేట్స్ ని లాక్ చేసేసుకున్నాయి. మరి గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడా అని అంటే మాత్రం ఎక్కడ ఎలాంటి ఊసు ఉలుకు పలుకు లేదు. మెగా ఫ్యాన్స్ అందరూ గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అని అడుగుతుంటే డైరెక్టర్ శంకర్ షూటింగ్ షెడ్యూల్స్ని అయితే రీస్కెడ్యూల్ చేసుకుంటున్నారు, కానీ రిలీజ్ డేట్ ఎప్పుడు అన్నది మాత్రం చెప్పట్లేదు. మార్చ్లో మెగా పవర్ స్టార్ బర్త్డే ఉన్న నేపథ్యంలో ప్రాబబిలీ అప్పుడు ఆ డేట్ని ఏమన్నా రిలీజ్కి లాక్ చేసుకుంటారా అన్న ఒక క్యూరియాసిటీ అయితే బిల్డ్ అవుతుంది. ఎప్పుడో లాస్ట్ సంక్రాంతికి అంటే వాల్తేరు వీరయ్య స్థానంలో రావాల్సిన సినిమా గేమ్ చేంజర్ నెక్స్ట్ సంక్రాంతికి విశ్వంభర కూడా వస్తోంది. ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ కాలేదు. ఇప్పటికీ షూటింగ్ చేస్తూనే ఉన్నాడు శంకర్. అందుకే ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. కల్కి, దేవర, పుష్ప 2 లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రిలీజ్ డేట్ లాక్ కావడంతో ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై అప్డేట్ కావాలంటూ గొడవ చేస్తున్నారు చరణ్ అభిమానులు. అయితే అందుకు మార్చి 27 రామ్ చరణ్ బర్త్డే వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు. మెగా పవర్ స్టార్ బర్త్డే కానుకగా ఆల్రెడీ ఫిక్స్ అయిన రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గేమ్ చేంజర్ ను డిసెంబర్ 10న రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ శంకర్ ఆలోచిస్తున్నారట. 1-2 రోజుల్లో క్లారిటీ రానుందని టాక్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న రిలీజ్ అయిన యానిమల్ వరల్డ్ వైడ్ గా 900 కోట్లకు పైగా రాబట్టింది. డిసెంబర్ మొత్తం బాక్సాఫీసును కబ్జా చేసింది. అందుకే గేమ్ చేంజర్ కూడా యానిమల్ దారి బెటర్ అనుకుంటున్నాడట. ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కనపడేసరికి అసలు బోలెడంత ఎక్సైట్మెంట్ ఓవర్ ది టాపిక్. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సలార్ 2 మూవీ అప్డేట్స్ ఏంటి, ఈ రకంగా ఉండేది. కానీ ఈ మధ్య వాళ్ళిద్దరూ కనిపించినప్పుడు అసలు ఎవ్వరూ ఈ టాపిక్ గురించి మాట్లాడట్లేదు. అంటే చూడబోతే మేబీ సలార్ 2 ఇప్పట్లో తెరకెక్కే సూచనలేమీ లేవట. నిన్న మొన్నటి వరకు నెక్స్ట్ ఇయర్ సలార్ సీక్వెల్ వస్తుందని బాగా ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు సలార్ 2ను మరో 2-3 ఏళ్ల తరువాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారట ప్రభాస్, ప్రశాంత్ నీల్. సలార్ 2 లేట్ కావడానికి ప్రభాస్ దగ్గర డేట్స్ లేకపోవడమే రీజన్ గా కనిపిస్తోంది. ఇప్పటికీ కల్కి షూటింగ్ లో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. మే 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాల్సి ఉంది. అంతకంటే ముందు అంటే రానున్న 2 నెలలు ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొనాల్సి ఉంది. ఆ తరువాత సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్న రాజాసాబ్ షూట్ ఉంటుంది. జూన్ నుంచి ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చేశాడు రెబెల్. ఆ తరువాత లైన్ లో యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ ఉన్నాడు. అలాగే సీతారామం మేకర్ హను రాఘవ్ పూడి ఉన్నాడు. వీరితో సినిమాలు పూర్తయిన తరువాతే సలార్ 2 స్టార్ట్ చేద్దామంటున్నాడట ప్రభాస్. 2 years పాటు ప్రభాస్ తనకున్న సినిమాలు, తనకున్న కమిట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి. మరి అప్పటి వరకు సలార్ 2ని తెరకెక్కించకుండా ప్రశాంత్ నీల్ ఏం చేస్తాడు? డెఫినెట్లీ జూనియర్ ఎన్టీఆర్ టైగర్ ని కలవబోతున్నట అండ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నట. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ షూటింగ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అయిపోయిందంట. సలార్ సీక్వెల్ కు టైం ఇచ్చి తన సినిమాల్లో ప్రభాస్ బిజీ అయితే కనుక ఇక KGF 3 తరువాతే సలార్ 2 వస్తుందని చెబుతున్నాడట ప్రశాంత్ నీల్. అదే జరిగితే సలార్ రావడానికి మరో 4 ఏళ్ల సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సలార్ 1 రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్. అందుకోసం బల్క్ గా డేట్స్ ఇచ్చాడు టైగర్. అయితే ప్రభాస్ కనుక సలార్ 2ను ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తాను అంటే సలార్ 2 రిలీజ్ వరకు ఎన్టీఆర్ వెయిట్ చేస్తానన్నాడు. ఇప్పుడు ప్రభాస్ కనుక సలార్ సీక్వెల్ కు టైం ఉంది అంటే ప్రశాంత్ తో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయిపోతాడు. మరోవైపు ఎన్టీఆర్ తో మూవీ తరువాత ప్రశాంత్ నీల్ చేతిలో KGF 3 ఉంటుంది. అందుకు తగ్గ స్టోరీని ఆల్రెడీ ప్రశాంత్ రెడీ చేసేశాడు. టాక్సిక్ కంప్లీట్ అయిన తరువాత రాకీ భాయ్ KGF 3లో నటించాలనుకుంటున్నాడు. బ్రో మూవీ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఒక హై వోల్టేజ్ మాస్ మూవీ చేయాలి అని అనుకుంటున్నట. కానీ ఈ సినిమా చేయడానికి ఏవో బడ్జెట్ ఇష్యూస్ ఉండడం వల్ల గంజా శంకర్ సినిమా స్టాప్ అయిపోయింది. సో మరి ఒకవేళ గాంజా శంకర్ సినిమా ఇప్పుడు తెరకెక్కకపోతే నెక్స్ట్ సుప్రీం చేసే ప్రాజెక్ట్స్ ఏవై ఉంటాయి? శాటిలైట్ OTT మార్కెట్ పూర్తిగా క్రాష్ అయింది. గతంలో జరిగిన బిజినెస్ ఇప్పుడు జరగడం లేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే ఆ కారణాల వల్ల తెలుగులో చాలా కొత్త చిత్రాల నిర్మాణంపై ప్రభావం పడుతోంది. కొన్ని బడ్జెట్ తగ్గించుకుంటున్నాయి, మరికొన్ని అనౌన్స్మెంట్కు పరిమితం అవుతున్నాయి. ఇదే దారిలో సుప్రీం న్యూ ఫిలిం గాంజా శంకర్ కూడా ఆగిపోతుందని, బడ్జెట్ ఇష్యూస్ వల్లే గాంజా శంకర్ కు బ్రేక్ పడిందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ చెబుతున్నంత వరకు గాంజా శంకర్ ఆగిపోలేదు. సినిమా బడ్జెట్లో మార్పులు చేర్పులు చేసి త్వరలో తెరకెక్కించబోతున్నారు. సుప్రీం నుంచి మాస్ మూవీ లోడ్ అవుతోంది. ఈ మూవీతోనే బుట్టబొమ్మ రీఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం సాగుతోంది. పూజాతో కలిసి సుప్రీం స్టెప్పులేస్తాడా లేదా అన్నది కొద్ది రోజులు ఆగితే మరింత క్లారిటీ వస్తుంది. మరోవైపు మూవీ టైటిల్ పై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సీరియస్ అయింది. గంజాయి డ్రగ్స్ కంటెంట్ తో సినిమా తెరకెక్కడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ దశలో సినిమా టైటిల్ అలాగే కంటెంట్ ను దర్శకుడు సంపత్ నంది మారుస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఒక 2500 crores బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టిన తర్వాత 3 consecutive భారీ హిట్స్ తర్వాత నెక్స్ట్ ఏం సినిమా చేస్తే బాగుంటుంది? ప్రాబబుల్లీ ఎవరైనా ఇదే ఫేజ్లో ఆలోచించుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ సేమ్ టు సేమ్ షారుఖ్ ఖాన్ కూడా ఇప్పుడు అదే ఫేజ్లో ఉన్నట్ట. ఏదో వచ్చాయి కదా అని చెప్పి లవ్ స్టోరీసో లేకపోతే కుటుంబ నేపథ్య కథ చిత్రాలలో చేయడం కాకుండా పఠాన్ 2 అనౌన్స్ చేశాడట షారుఖ్ ఖాన్. దీంతో ఫుల్ బాలీవుడ్ అంతా హంగామా హ్యాపీగా ఉన్నారట. ఎట్టకేలకు షారుఖ్ కొత్త సినిమాపై క్లారిటీ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏ సినిమాతో అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడో ఇప్పుడు అదే సినిమా సీక్వెల్ తో తిరిగొస్తానంటున్నాడు. డిసెంబర్లో పఠాన్ 2 సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో గత ఏడాది బాలీవుడ్ కు దాదాపు 2500 కోట్ల వసూళ్లను అందించాడు షారుఖ్. ఇందులో పఠాన్ 1000 కోట్లు, జవాన్ అంతకంటే ఎక్కువే కొల్లగొట్టింది. డంకీ మాత్రం హిట్ కు యావరేజ్ కు మధ్యలో నిలబడింది. యాక్షన్ సినిమాలు చేస్తేనే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. 1000 కోట్ల వసూళ్లను అందిస్తున్నారు. అందుకే ప్రయోగాలు చేయకుండా ఇతర చిన్న సినిమాలు చేయకుండా పఠాన్ 2తో తిరిగొస్తానంటున్నాడు షారుఖ్. డాన్ 3 కోసం కూడా షారుఖ్ డేట్స్ అడిగారు. కానీ స్టోరీ నచ్చకపోవడంతో డాన్ 3లో నటించను అని చెప్పాడు కింగ్ ఖాన్. దాంతో ఇప్పుడు డాన్ 3లో రణవీర్ సింగ్ అడుగు పెట్టాడు.